హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుజాతక్కతో ముచ్చట్లు. మీరందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఇంట్లో మాత్రం వైభవలక్ష్మి పూజ చేసుకున్నానండి. ఈరోజు 8 వారాలు కంప్లీట్ అయినందుకు అమ్మవారికి ఉద్దర్పణ కూడా చేసుకుంటున్నాను. మా ఇంట్లో పూజ ఎలా చేసుకున్నానో మీరు కూడా చూస్తారనేసి మీకు వీడియో పెడుతున్నాను. వైభవలక్ష్మి పూజ సాయంకాలం పూట చేస్తారు కాబట్టి మార్నింగ్ పొద్దున పూట ఇది మాకు నిత్య పూజ. ఇంట్లో పొద్దున పూజ ఇలా జరుపుకున్నాను. ఇంకా సాయంకాలం సంధ్యా సమయంలో స్నానం చేసుకొని అమ్మవారికి ఎర్రటి బ్లౌజ్ పీస్ వేసుకొని అందులో అమ్మవారిని అలంకరించుకుంటే అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టం అండి. నేను మాత్రం ఇలా పూజ చేసుకున్నాను. వైభవలక్ష్మి పూజ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. చాలా బాగుంటుంది. ఏం లేదండి, చాలా అంటే చాలా ఈజీ వైభవలక్ష్మి పూజ చేసుకోవడం. ప్రతి శుక్రవారం మనం 8 శుక్రవారాలు, 5 శుక్రవారాలు, 11, 21 శుక్రవారం వరకు సంకల్పం తీసుకొని మనం చేసుకోవచ్చు. నేను ఈ సంవత్సరం 8 శుక్రవారాలు అనుకున్నాను. అందుకే నాకు 8 శుక్రవారాలు కంప్లీట్ అయినందుకు అమ్మవారికి చాలా సింపుల్గా, ఈజీగా, చాలా సంతోషంగా ఉద్దర్పణ అనేది చేసుకున్నాను. అమ్మవారిది మంచి ఫోటో పెట్టుకొని మంచి మల్లెపూలతోనే అమ్మవారికి అలంకరించుకొని పసుపు, కుంకుమ, గంధంతో ఎంత బాగా అలంకరించుకుంటే అంత బాగుంటుంది. ఏమండి, పూజ ఇలా అలా అని ఏముండదు. మనం ఎలా చేసినా అమ్మవారు ఇష్టపడతారు. మనకు నచ్చినట్టు పూజ చేసుకోవాలి. పూజ చేయడానికి భయంతో కాదు, మంచి భక్తితో అమ్మవారికి పూజ చేస్తే చాలా బాగుంటుంది. ఇలా చేస్తే ఎలా అవుతుందో, అలా చేస్తే ఎలా అవుతుందని ఏం మనసులో పెట్టుకోవద్దు. చెయ్యాలని గట్టి సంకల్పం అనుకొని అమ్మవారికి చేసుకోవచ్చు. అలంకరణ అనేది మన ఇష్టం అండి. అమ్మవారు ఏది అడగలేదు, ఏది కోరదు. మనకిష్టంగా మన కళ్ళకు నచ్చినట్టుగా అలంకరణ చేసుకుంటే బాగుంటుంది. చాలా సింపుల్గా అయిపోతుంది, కానీ మనసులో ఏ కోరిక ఉన్నా తప్పకుండా నెరవేరుతుందండి. అమ్మవారి పటం పెట్టుకున్నాను. కలశం కూడా మంచిగా అలంకరించుకొని నిండుగా నీళ్లు పోసుకొని కంకణం కట్టుకొని 5 తమలపాకులు పెట్టి కలశం మీద ఒక చిన్న కటోర పెట్టుకొని దాంట్లో బంగారు వస్తువు ఏదన్నా పెట్టుకోవచ్చు. బంగారం లేకుంటే రూపాయి కాయిన్ అయినా పెట్టుకోవచ్చు. నా దగ్గర ఉంగరం ఉంది కాబట్టి అమ్మవారిదే అదే పెట్టుకొని పూజించుకుంటాను ఎప్పుడైనా. ఇంకా మా దగ్గర విగ్రహాలు ఉన్నాయి కదా, అందులో ఫస్ట్గా వినాయకుడిని, లక్ష్మీనారాయణని, లక్ష్మీ అమ్మవారిని కూడా పెట్టుకొని పూజ చేసుకున్నాను. పూజలో నాటు గులాబీలు ఉంటే బాగుంటుందండి. అమ్మవారికి ఎంతో ఇష్టము. నాటు గులాబీలు, ఎర్రటి గులాబీలు, మల్లెలు, నెయ్యి దీపం, కొంచెం ప్రసాదం పెట్టి పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మంచిగా కూడా అనిపిస్తుంది. అయినా ఏ ఇంట్లో కూడా పొద్దున్న సాయంత్రం దీపారాధన చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా. చూడండి ఎంత సింపుల్గా ఈజీగా అలంకరించుకున్నాను. వినాయకుడికి కూడా తాంబూలము ప్రసాదం విడిగా, అమ్మవారికి సోమవారాలకు కూడా తాంబూలం ప్రసాదం విడిగా అన్నీ పూజకి ఇలాగా రెడీ చేసి పెట్టుకున్నాను. పొద్దున పూజ పొద్దున అయిపోయింది. నిత్య పూజ ఇది సాయంకాలం పూజ. నేను ఇంక అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాకల్లా మా వారు కూడా షాప్ నుంచి వచ్చారు. ముత్తైదులకు పసుబొట్టు ఇవ్వడానికి 8 మంది ముత్తైదులకు ఇలా రెడీ చేసుకున్నాను. ఖీరు కూడా తప్పకుండా ఉండి ఇవ్వాలండి. ఆ క్లిప్ నాకు మిస్ అయ్యింది, మీకు పెట్టలేదు. మా వారు కూడా వచ్చాకలా ఇద్దరం కూర్చొని
అమ్మవారికి ఎంతో ఇష్టంగా పూజ చేసుకున్నాము. మా వారికి కూడా కొంచెం పూజలంటే ఇంట్రెస్ట్ కాబట్టి మిగతా వేదానికి పిలిచినా పిలవకుండా పూజలకు పిలిస్తే మాత్రం తప్పకుండా షాప్ నుంచి కొంచెం టైం తీసుకొని వస్తారు. కొన్ని పూజలు ఇద్దరం కలిసి చేసుకుందామంటే తప్పకుండా వింటారు. ఇంకిద్దరం కూర్చొని పసుపు, కుంకుమ, పువ్వులు, నైవేద్యము, తాంబూలము అన్నీ సమర్పించుకొని చాలా ప్రశాంతంగా అమ్మవారిని అలా చూసుకుంటూ పూజ చేసుకుంటూ ఉన్నాము ఇద్దరము. కొన్ని పూజలు సాయంత్రం పూట చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. శుక్రవారం ఎప్పుడు ఎలాగో రోజు నిత్య పూజ ఉంటుంది, కానీ సాయంకాలం కూడా కొన్ని పూజలు ప్రత్యేకంగా ఇలా కూర్చొని చేసుకుంటే మనసుకు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో కూడా మంచి వైబ్స్ ఉంటాయండి. ఏ పూజ అయినా ఇంతేనండి. వాళ్ళు అలా చేశారు, వాళ్ళు ఇలా చేశారని ఏముండదు. పూజకు కావాల్సిన 5 వస్తువులండి: దీపం, ధూపం, నైవేద్యం, ఫలం, పుష్పం. అన్నీ అలా సిద్ధం చేసుకొని మనం పూజ చేసుకుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. పెద్ద హడావిడి పడే అవసరమే ఉండదు. ఏ పూజ అయినా మనసుకు నచ్చే విధంగా చేసుకోవాలి. ఎదుటి వాళ్ళని బాధ పెట్టే విధంగా చేసుకుంటే బాగోదు. స్వామి అమ్మవార్లకు కూడా నైవేద్యం చూయించుకొని ఇంకా పూజా విధానం స్టార్ట్ చేశాము. పూజలో అమ్మవారి కథ చదవడం చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. కథ మాత్రం మా వారు చదువుతున్నారు. ఇక్కడ వైభవలక్ష్మి కథ మా వారు చదువుతున్నారు. ఇద్దరం కలిసి పూజ చేసుకొని ఆరతి ఇచ్చుకున్నాము అమ్మవారికి. యాక్చువల్లీ ఈ పూజ నేను ఇయర్లీ వన్స్ ఖచ్చితంగా చేసుకుంటాను. కాకపోతే కొంచెం లాస్ట్ ఇయర్ కొద్దిగా హెల్త్ బాగాలేనందుకు చేసుకోలేనందుకు ఉండిపోయింది. మనసుకు అంత ఏదోగా అనిపించింది. అందుకే ఈసారి కొద్దిగా సమ్మర్ అయినా సరే సర్లే స్టార్ట్ చేద్దామనేసి స్టార్ట్ చేశాను. ఆ తల్లి ఆశీర్వాదం వల్ల నాకు 8 వారాలు పూర్తి అయిపోయినాయి. కాకపోతే సమ్మర్లో కాబట్టి మనం 8 మంది ముత్తైదులకు పసుబొట్టు ఇవ్వాలి కదా. అందరూ డ్యూటీస్కి వెళ్తున్నారు, అందరూ బిజీగా ఉంటున్నారు, ఎవరిని ఎందుకు ఇబ్బంది పెట్టాలనేసి నేను అష్టలక్ష్మి టెంపుల్కి వెళ్ళానండి పిల్లల్ని తీసుకొని. ఇంట్లో పూజ అవ్వగానే కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ ఉంటుంది. అసలు ఎంత బాగుంటుందండి, చాలా పెద్ద గుడి. అమ్మవార్లు అయితే చాలా అంటే చాలా బాగుంటారు. అష్టలక్ష్ములు ఉంటారు అక్కడ. స్వామివారి కూడా ఉంటాడు, వినాయకుడు ఉంటాడు. గుడి మాత్రం చాలా అంటే చాలా పెద్దదండి. అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాము, చాలా బాగుంటుంది. మళ్ళీ నేను అనుకున్నాను సర్లే గుడికి. కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ చాలా అంటే చాలా బాగుంటుందండి. అక్కడ గుడిలోకి ఎంట్రీ అవ్వగానే స్వామివారికి సేవ జరుగుతుంది. అబ్బా ఎంత బాగుండేనోనండి. ఈ మధ్యనే తిరుపతికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాం కదా, అలా గుడిలో అడుగు పెట్టంగానే పక్కనే స్వామివారి సేవ జరుగుతుంది. ఎంత బాగుండేనంటే అది చూసి మాత్రం మనసు ఎంత సంతోషంగా అనిపించిందో నాకు. చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. అసలు ఎన్ని దీపాల మధ్యలో ఉయ్యాలలో స్వామి అమ్మవార్లను కూర్చోబెట్టి అక్కడ పాట పాడుతుంటే అసలు కొద్దిసేపు అలానే ఉండిపోయాము. చాలామంది కూడా ఎంత ప్రశాంతంగా, ఎంత మంచి వైబ్స్ అండి. అసలు ఎంత అదృష్టం చేసుకుంటేనే ఇలాంటిది మనము స్వామిని కళ్ళ నిండుగా చూస్తామని అనిపిస్తుంది కదా. చూడండి ఎన్ని దీపాల వెలుగులో స్వామికి ఉయ్యాల కట్టి సేవ చేస్తున్నారు. అక్కడ
కొందరు లైవ్ పాట కూడా పాడుతున్నారు, నేనైతే పాట పెట్టలేదు. చాలా బాగుండే అసలు. ఒక 5 నిమిషాలు అయితే అలానే నిలబడి స్వామిని చూస్తూ ఉండిపోయాము. ఇంకా గుళ్ళో మాత్రం వీడియో తీయలేదు నేను. ఇంకా అమ్మవార్లందరినీ చాలా ప్రశాంతంగా మంచిగా దర్శనం చేసుకొని గుడి బయట పక్కనే వచ్చినాకలా ఇక్కడ స్వామి అమ్మవార్ల విగ్రహం పెట్టి ఇక్కడ అష్టోత్తరకాలు గోత్రాలు అన్నీ చెప్పి పూజ చేయించుకుంటున్నారు. మేము కూడా ఇక్కడే చేయించుకున్నాము. అమ్మవారి కోసం ఉపవాసం ఉండి ఇంట్లో కూడా మనం పూజ చేసుకొని గుడికి వెళ్ళినాకల్లా ఇట్లా ప్రత్యేకమైన పూజలు కనిపిస్తే అక్కడ కూడా నామాలతో గోత్రాలతో అర్చన అభిషేకం చేయించుకున్నాకల్లా స్వామి అమ్మవార్లకు ఆరతి తీసుకున్నాము. ఇంకా కిందికి వచ్చాము. మళ్ళీ గుడి కొంచెం పైకి ఉంటుంది కదా, కిందికి రాగానే ఇక్కడ వెళ్ళేటప్పుడు మనం సేవ చూసాం కదా, సేవ కూడా ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. ఆరతి అయినాక విగ్రహాలు కదిలిచ్చి పైకి తీసుకెళ్ళారు. ఇంక ఇక్కడ ముత్తైదులు చాలామంది ఉండండి. నేను ఇక్కడనే అందరికీ పసుపు బొట్టు ఇచ్చి తాంబూలం కూడా ఇచ్చుకున్నాను. మనకి ఎప్పుడన్నా ఇంటి దగ్గర వీలు కానప్పుడు కుదరనప్పుడు మనం పూజలు చేసుకున్న రోజు ఇలా గుడికి వెళ్తే చాలామంది ముత్తైదులు కలుస్తారు మనకి. అందరికీ ఇలా పసుపు బొట్టు ఇచ్చుకున్నాను. నేను నా పూజ ఇలా ముగించుకున్నాను. మీరు కూడా అనుకోని మొక్కులు ఏమన్నా ఉంటే ఇలాంటి పూజలు చేస్తే ఎవరిని పిలవాలి అనేసి కొంచెం ఇబ్బందిగా ఉంటే ఇలా చేయండి, చాలా బాగుంటుంది. నాకు కూడా ఒకళ్ళు చెప్పారు ఇలా చేస్తే బాగుంటుందమ్మా అనేసి. ఎప్పుడైనా అనుకోని పరిస్థితుల్లో నేను సడన్గా పూజలు చేయాలన్నప్పుడు ఇంతమంది ముత్తైదులు అనుకుంటాం కదా, మనకు వీలు కానప్పుడు కుదరనప్పుడు ఇంటికి పిలుచుకోలేనప్పుడు ఇలా మనం టెంపుల్కి వెళ్ళి ముత్తైదులకు పసుపు బొట్టిస్తే చాలా ఆనందంగా అనిపిస్తుందండి. చూడండి, అమ్మవారే పక్క నుండి పూజ చేయించినట్టుగా అనిపించింది నాకైతే. స్వామివారు కూడా చూడండి సేవ చేయించుకొని ఇంకా పైకి వెళ్తున్నారు. ఇది చాలా సంతోషకరమైన విషయం కదా. ఇంకా అందరికీ చాలా బాగా పూజ చేసుకొని అందరికీ పసుపు బొట్టు ఇచ్చాకలే నేను పిల్లలు కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఇంకా చాలా హ్యాపీగా సంతోషంగా గుడి నుంచి ఇంటికి మళ్ళీ బయలుదేరాము. ఏదైనా మనం అనుకుంటే మార్గం అనేది కంపల్సరీ ఉంటుందండి. గుడికి వెళ్ళి రాగానే నేను ఆర్డర్ చేసిన అమెజాన్లో ఆర్డర్ చేసిన కదా, టీ పెట్టుకోవడానికి ప్యాన్ ఆర్డర్ చేసిన. గుడికి వెళ్ళి రాగానే అమెజాన్ నుంచి వచ్చేసింది కదా. ఇంకా రాగానే మీకు వీడు చూపించాలని ఉంటుంది కదా తొందర, అందుకే ఫస్ట్ మీకు వీడియో చూపిద్దామనేసి అనిపించింది. చూద్దామా? బాగుంది కదా. ఇది నేను చాలా బాగా నచ్చి ఆర్డర్ చేసినాను, అమెజాన్లో ఆర్డర్ చేసిన. చాలా అంటే చాలా బాగుంది, నచ్చింది నాకు. స్టీల్ది టీ పెట్టే ప్యాన్ ఉంది, కాకపోతే ఏంటంటే ఇలా ఫేస్ టీ పెట్టే దగ్గర ఇలాంటి ఫేస్ లేనందుకు కొంచెం టీ ఎక్కువ పెట్టినప్పుడు కింద పడిపోతుంది. అయితే సర్లే ఇంకేం తీసుకోవాలనిపించింది. మై మోస్ట్లీ ఫేవరెట్ బ్రాండ్లలో ఇది ఒక ఫేవరెట్ బ్రాండ్, వినోద్ కంపెనీ. వినోద్ కంపెనీ చాలా బాగుంటుందండి. నేను మన దగ్గర ఉన్న కడాయిలు కొన్ని ఐటమ్స్ ఉన్నాయి వినోద్వే, చాలా అంటే చాలా బాగుంటుంది. కంపెనీ సూపర్ ఉంటుంది, క్వాలిటీ అయితే అమేజింగ్ ఉంటుంది, మంచి వెయిట్ ఉంటుంది. సర్లే ఇంకా అక్కడిక్కడ అన్ని చూసాను, కానీ నాకు మళ్ళీ ఇక్కడ దొరకలేదు. సర్లే అనేసి అమెజాన్లోనే ఆర్డర్ చేశాను. దీనికి మాత్రం 2 సైడ్ ఇట్లా ఉంటుంది. 2 సైడ్ మనకు ఇలా కూడా వేయచ్చు, ఇలా కూడా వేయచ్చు. 1.5 లీటర్స్, చాలా బాగుంది.
ఎవరైనా ఎక్కువ టీ తాగేవాళ్ళు, లేకపోతే సూప్ చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా తీసుకోండి, బాగుంటుంది. పిల్లలకు పాలు వేడి చేయడానికి దాన్ని కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. నేను రేపు పొద్దున్న యూజ్ చేస్తాను. యూజ్ చేసి వీడియో కూడా పెడతాను మీకు. మస్తు చాలా బాగుంది. వెయిట్ అయితే సూపర్గా ఉంది, నచ్చింది. ఎవరికైనా నచ్చితే తెప్పించుకో. ఈరోజు వీడియో ఇదేనండి. నా వీడియో మీ అందరికీ నచ్చుతుందండి. ఈ ట్రిప్ మీ అందరు యూజ్ చేస్తారనేసి అనుకుంటూ ఈ వీడియో పెడుతున్నాను. మళ్ళొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.